ఇటీవల జరిగిన విజయవాడలోని ఓ సమావేశంలో నారా లోకేష్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే జగన్కు తనపై ఉన్న ఆరోపణలను నిరూపించమని సవాల్ విసిరారు. జగన్కు 24 గంటల టైం ఇస్తానని, తనపై ఉన్న ఫిర్యాదులను నిజమని నిరూపిస్తే తాను ఓడిపోయినట్టు ఒప్పుకొని రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అందరూ జగన్లా తప్పుడు పనులు చేసి ప్రజల సొమ్ము దోచుకుంటూ ఇలా ప్రజాసేవ చేసే వాళ్లపై తప్పుడు ఆరోపణలు చేయరని మండిపడ్డారు. ఇలా తాను మూడోసారి సవాల్ విసురుతున్నా జగన్ ఏమాత్రం ధైర్యం చేయట్లేదని, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కమ్మని, ఎవరు నిజాయితీ పరులో తేలిపోతుందని చెప్పాడు. తమది కీర్తి సంపాదన అయితే జగన్ది అవినీతి సంపాదన అంటూ జగన్పై ఘాటు విమర్శలు చేశారు నారా లోకేష్. ఈ విషయం తెలిసిన జగన్ అభిమానులంతా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని నారా లోకేష్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తండ్రి చాటు బిడ్డగా ఎదిగి ప్రజల చేత కాకుండా తండ్రి రికమెండేషన్ మీద నాయకుడైన నారా లోకేష్కు ప్రజాశ్రేయస్సు కోరే జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని, అర్హత లేనివాడు ఉట్టి మీదకెక్కి ఇలా రెచ్చిపోయి జగన్ని దూషించడం తప్పని మండిపడుతున్నారు. For more interesting updates, please subscribe to our channel.